బెల్లంపల్లిలో అధికార పార్టీ అండదండలతో పోలీసులు రెచ్చిపోతున్నారని బెల్లంపల్లి బీఆర్ఎస్ పార్టీ యువజన నాయకుడు ఇరుగురాల రజు అన్నారు. ఆయన మాట్లాడుతూ వేమానపల్లి మండలం సుంపుటం గ్రామానికి చెందిన ఆల్గాం కిష్టయ్య భార్యాభర్తల విషయంలో నీల్వాయి పోలీస్ స్టేషన్ వెళ్లి కలవగా కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన ఎస్ఐ గారు పైసల కోసం విచక్షణారహితంగా కొట్టడం జరిగిందన్నారు. బాధితుని పిర్రల మీద ఇష్టం వచ్చినట్టు కొట్టడం ఏమిటి అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హోంశాఖను తన దగ్గర ఉంచుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకులపై పోలీసులను ఉసిగొల్పి ఇష్టం వచ్చినట్టు ప్రాణాలు పోయేటట్టు కొట్టడం మరియు దాంపత్య జీవితానికి పనికి రాకుండా కొట్టడం ఇదేమి విడ్డూరమన్నారు. అతి త్వరలో దీని మీద హైదరాబాద్ మానవ హక్కుల కమిషన్ ను కలిసి ఫిర్యాదు చేయడం జరుగుతుందన్నారు. ఇదివరకే బాధితుడు ఆల్గాం కిష్టయ్య కోటపల్లి సీఐ గారికి మరియు ఏసీపీ గారికి కలిసి వివరించడం జరిగింది అన్నారు. సోమవారం రామగుండం సిపి గారికి కలవటం జరుగుతుంది అన్నారు. బాధితునికి తగు న్యాయం చేసేదాకా మా పోరాటం ఆగదు అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ కుబిడే వెంకటేష్, మాజీ సర్పంచ్ కొండగొర్ల బాపు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీలో ఆల్గాం కిష్టయ్య అనే వ్యక్తి తన భార్య వ్యక్తిగత విషయాలలో మరి తన భార్య తన భర్తతో మరి తన పుట్టింటికి వెళ్ళినప్పటికి అక్కడికి వెళ్ళిన ఇంట్లో మరి గొడవ పడుతుండగా మరి తన అత్తమామలు మరదలు అయినటువంటి వాళ్ళు పోలీసు కాంప్లిమెంట్ ఇవ్వడం జరిగింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే మరి పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసి ఏం జరిగిందనేటువంటి ఆలోచించకుండా విచక్షణారహితంగా కొట్టడం చాలా బాధాకరం. కాబట్టి పోలీస్ వ్యవస్థ అనేది రక్షణ కొరకే కానీ ప్రజలను హింసించడానికి కాదు. కాబట్టి ఇతనిపై చేయి వేసుకున్న ఎస్ఐ గారు తనకు సహకరించిన కానిస్టేబుల్పై చర్య తక్షణమే తీసుకోకున్నట్లయితే మేము ఎస్ఆర్సీకి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మనం చూసుకున్నట్లయితే సుంపుటం గ్రామ పంచాయతీలో ఉన్న ఆల్గాం కిష్టయ్య అనే వ్యక్తి పైన పర్సనల్ విషయాలలో భార్యాభర్తల మధ్యల విషయాలలో గొడవలు కావడంతో ఏదో మరి న్యాయం జరుగుతుంది కదా అని చెప్పేసి అని స్టేషన్ వరకు వెళ్తే న్యాయం చేయవలసిన వాళ్ళే మరి ఘోరాతి ఘోరంగా చితకబాదడం అనేది బాగా బాధాకరమైన విషయం. ఎందుకు అని అంటే గతంలో చూసుకున్నట్టయితే 10 ఏళ్ళ రాజకీయాలలో చూసుకున్నట్టయితే ఏ రోజు కూడా ఇలాంటి జరిగిన సందర్భాలు లేకుండే. అటువంటిది ఇప్పుడు 19 నెలల కాలంలోనే ఎక్కడ చూసినా కూడా ఏ ఏరియాలో చూసినా కూడా ఎక్కడ చూసినా కూడా చాలా అంటే చాలా దారుణాలు జరుగుతున్నాయి. మరి కావాల్సుకొని అధికార పార్టీలు చేపిస్తున్నారా, మరి ఎవరు చేపిస్తున్నారు అని చెప్పేసి అని అర్థమవుతుంది. కానీ ఎప్పుడైనా కూడా న్యాయం కోసం అనేది పోలీస్ వ్యవస్థని చూసుకుంటాం. కానీ ఇట్లా చేస్తారు అని చెప్పేసి అని ఎవరు కూడా అనుకోరు. న్యాయం కోసం అనేది పోయితే పిలిపించి కావాల్సుకొని కొట్టినట్టు ఘోరాతి ఘోరంగా కొట్టడం అనేది చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే చూడే బతికే వ్యక్తులు రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితిలో ఉన్న ప్రజలు మారుమూల ప్రాంతమైనటువంటి ఏరియాకు పుట్టి పెరిగిన వ్యక్తులు కనుక ఏం తెలియదు కావచ్చు అనుకోని ఇట్లా ప్రాణాలు పోయేంత వరకు కొట్టడం అనేది చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. దీనిపైన ఏదైతే అధికారులు పై ఆఫీసర్స్ ఉన్నారో దీనిపైన తక్షణమే స్పందించి ఈయనకు న్యాయం జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా కాకుండా కూడా వచ్చిన కొంతకాలంలోనే వచ్చి ఏదో చేస్తామనేది కాదు, ప్రజలకు సేవ చేయండి. ప్రజలకు నష్టం జరుగుతుంది కదా, ప్రజలను ఏ విధంగా అయితే నష్టం జరుగుతుందో న్యాయాన్ని గుర్తించండి. ఫ్రెండ్లీ పోలీస్ అనేది వ్యవస్థ ఉంది కనుకని ఆ ఫ్రెండ్లీగానే ఉండాలి. తప్పు చేస్తే కేసు చేయండి, దానికి సంబంధించింది వేయండి. కానీ కాకపోతే ఇంత ఘోరాతి ఘోరంగా కొట్టడం అనేది అది ముమ్మాటికి అది కరెక్ట్ కాదు. దీనిపైన తక్షణమే ఈయనకు న్యాయం జరిగేటట్టుగా పై ఆఫీసర్లు చర్య తీసుకోవాలని రాబోయే కాలంలో ఇప్పుడు ఏదైతే ఈయనకు జరిగి ఇప్పటికీ కొన్ని రోజులు అవుతున్నది, వారం 10 రోజులు ఇట్లా అయినా కూడా ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. దీనిపైన చర్య తీసుకోకుంటే హెచ్ఆర్సీకి కూడా కంప్లైంట్ చేయడం కూడా
జరుగుతుంది 100%. ఈయన న్యాయం జరిగేంత వరకు పోరాటం మాత్రం ఆగనే ఆగది. కేవలం యొక్క బీఆర్ఎస్ కార్యకర్త అని కొట్టిందా, మరి లేకుంటే ఏమని కొట్టిండు? ఈ 10 ఏళ్ళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏ ఒక్క పోలీసు కూడా ఎవరి మీద చేసిన దాఖలాలు లేకుండే. అయినప్పటికీ కూడా ఎవరు పోయినా కూడా సానుకూలంగా స్పందించి ఏదైనా కూడా స్పందించి అక్కడ కాంప్రమైజ్ చేసి పంపించే ఒక వ్యవస్థ చేయాలి. ఏదైనా ఉంటే కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఇట్లా కాదు బిడ్డ, ఇట్లా చేస్తున్నావు, నీ తాగద్దు, ఇట్లా ఉండాలి, మందుకు బానిసై ఇట్లా చేసుకోవద్దు, నీ ఫ్యామిలీని ఖరాబ్ చేసుకోవద్దు అని చెప్పేసి అని ఒక ఫ్యామిలీని కలిపిన వ్యవస్థను చూసినాం. కానీ ఇంత నీచంగా కొట్టడం అనేది చాలా చాలా బాధాకరం. దీనిపైన ఫైర్ ఆఫీసర్ చర్య తీసుకోకపోతే హెచ్ఆర్సీ కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది.